వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. విశాఖ కలెక్టరేట్ లో బుధవారం గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను వివరించారు. వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తుంది. దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎనీబడి. ఆ క్రూషియల్ అసెట్తో వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి, ధనవంతులకి అందరూ ఆడుకుంటారు. వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది. పేదవాళ్ళే మనము కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెచ్ఓడిసి ఈరోజు వచ్చారు. మీరు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి. ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ గుర్తుంటుంది, జై జవాన్ జై కిసాన్ అని. ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఎప్పుడు విదేశాల నుంచి మనకి గోధుమ కానీ బియ్యం కానీ వస్తుంది, దాని ద్వారా ఎంతమందికి మనము భోజనం ఇవ్వగలని అనే పరిస్థితి నుంచి ఇప్పుడు వేల కోట్ల టన్నులు మనము ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చామంటే కేవలం ఆయన ఒక కృషి వల్లే. సో ఆయన కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ వైట్ రెవల్యూషన్ ఆల్సో మనము మిల్క్లో సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ అయ్యామంటే ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ మేడ్ బై ద దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారందరి త్యాగాలు మనము ఈరోజు గుర్తుపెట్టుకొని మన పనితీరుని మార్చుకొని పేదలకు ఉపయోగపడే విధంగా, ప్రజాస్వామ్యం బాగుపడే విధంగా మనము ప్రవర్తించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను.